డియర్ గేట్ ఆస్పిరెంట్ గేట్ 2026 మరి ఎన్ఐటి కట్ ఆఫ్ ఎలా ఉందమ్మా? గేట్ 2026లో ఎన్ఐటి కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది? 25లో మరి కట్ ఆఫ్ అయితే ఏ విధంగా ఉంది ఒకసారి చెక్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దిస్ ఈ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు. మరి అడ్మిషన్ టు ఎంటెక్ ప్రోగ్రామ్ ఇక్కడ ఏమేమి బ్రాంచ్లు ఉన్నాయి ఒకసారి చూద్దాం. సీట్ మ్యాట్రిక్స్ చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి అప్డేట్స్ రావటం ఎంటెక్ మరి అప్డేట్స్ అనేవి మన ఛానల్ నుంచి మాత్రమే ఎక్కువగా తెలుగులో ఇవ్వటం అయితే జరుగుతుంది. నార్త్లో కూడా కొంతమంది ఇస్తున్నారు, కానీ మరి మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మన ఛానల్లోనే మరి గేటు మరి మరి నేను కూడా గేట్ ర్యాంకర్ని కాబట్టి దానికి యొక్క అవగాహనతో నేను ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇప్పుడు దీని యొక్క కట్ ఆఫ్ కూడా చూద్దాం. మరి ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉందో అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎన్ఐటి తాడేపల్లి ఆంధ్రప్రదేశ్లో మరి ఇక్కడ సీట్ మ్యాట్రిక్ చూసినప్పుడు స్టూడెంట్స్ మరి బయోటెక్నాలజీలో వీళ్ళు మాత్రమే బయో ప్రాసెస్ ఇంజనీరింగ్ అనేది 10 సీట్లు ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ జియో టెక్నికల్లో 10 సీట్లు ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్లో 10 సీట్లు ఉన్నాయి, 10 సీట్స్. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్లో 15 సీట్స్ ఉన్నాయి. మరి అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ ఈసీ పేపర్ మాత్రం వాళ్ళ పేపర్ కూడా చెప్పేస్తున్నాను 10 సీట్స్ ఉన్నాయి. మరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పవర్ ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్లో 10 సీట్స్ ఉన్నాయి. మరి అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ మెకానికల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్లో మనకు 10 సీట్లు ఉండి, మెకానికల్ ఇంజనీరింగ్ థర్మల్లో మనకు 10 సీట్లు ఉండి, మెటలర్జీ వాళ్ళకి అయితే ఇంకా ఒక 10 సీట్లు, మొత్తము 95 సీట్స్ అయితే ఉండి. దీని కట్ ఆఫ్ కూడా చూద్దాం. మరి కేటగిరీ వైజ్గా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ, జనరల్ స్టూడెంట్స్ ఏ విధంగా ఉందో కూడా కట్ ఆఫ్ చూద్దాం. అదే చూసేటప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గేట్ 2026 అడ్మిషన్ అయ్యే వరకు కూడా నా యొక్క అప్డేట్స్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 26 గేట్ 26 అడ్మిషన్స్ ఎప్పుడవుతాయి? జూను, జూలై, ఆగస్టు వరకు కూడా నేను హెల్ప్ చేస్తాను. మనం సబ్స్క్రైబ్ చేసుకొని మెంటర్షిప్ కూడా తీసుకోండి. ఇక్కడ కట్ ఆఫ్ చూసినట్టయితే కట్ ఆఫ్ మనకు రౌండ్ 1, రౌండ్ 2 జనరల్గా ఏంటంటే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఉంటాయేమో. తర్వాత స్పాట్ రౌండ్ కూడా ఉంటుంది. స్పాట్ రౌండ్ అంటే మనం జేఈలో సీశాబ్ లాగా ఫైనల్ రౌండ్లో, అదేవిధంగా ఎంసెట్లో కూడా స్పాట్ ఫైనల్ రౌండ్ ఉంటుంది కదా, ఆ విధంగా కూడా అది నేను తీసుకోవటంలో అఫీషియల్గా ఇప్పుడు మనం ర్యాంకింగ్ సంబంధించి కట్ ఆఫ్కి సంబంధించి 3 రౌండ్లు, లాస్ట్ రౌండ్ 3లోనే రౌండ్ 3 లేకపోతే రౌండ్ 2లో, రౌండ్ 2 లేకపోతే రౌండ్ 1లో ఒక్కొక్కసారి ఏమైందంటే రౌండ్ 1లోనే సీట్లు అయిపోతాయి, ఒక్కోసారి రౌండ్ 2లోనే సీట్లు అయిపోతాయి, ఒక్కోసారి రౌండ్ 3. ఆ విధంగా నేను అందుకని కొద్దిగా ఎంటీగా ఉంటట్టు చూసిన రౌండ్ 1, రౌండ్ 3 కూడా చెక్ చేస్తాను. ఇక్కడ చూడండి మీరు సిఎస్సి ఓపెన్ స్టూడెంట్స్లో సిఎస్సి 48.5. ఎందుకంటే ఇక్కడ సిఎస్సికి మరి 100 మార్క్స్కి మనకి 1000 స్కోర్ వచ్చిందమ్మా. 1000 స్కోర్ ఇచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా మినిమం గేట్ స్కోర్ 48.5 గేట్ స్కోర్ ఉంటుంది. అండ్ మీకు స్పాట్ ఉంటే ఇంకా 1 మార్క్స్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది స్టూడెంట్స్కి. ఇక్కడ మరి అదేవిధంగా చూసినట్టయితే బయోటెక్నాలజీ 31.73 మార్క్స్ అయితే రావాలి ఓపెన్ స్టూడెంట్స్కి. బయో ఇంజనీరింగ్ ఇక్కడ చూడండి ఇంకో 3వ రౌండ్లో రౌండ్ 3లో మనకి 5 మార్కులు తగ్గినాయి, ఇది 26 మార్క్స్ రావాలి. అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ ఈసీఈ స్టూడెంట్స్ 32 మార్క్స్ రావాలి, 32.44. ఇక్కడ జియో టెక్నికల్ సివిల్ అయితే 32.31 రావాలి. మరి అదేవిధంగా పవర్ ఎలక్ట్రానిక్స్ 29.07, థర్మల్ ఇంజనీరింగ్ 34.6, కెమికల్ ఇంజనీరింగ్ 26.36 వస్తే ఇక్కడ సీటు వస్తుంది ఆటోమేటిక్గా. చూద్దాం. మరి ఈడబ్ల్యూఎస్ కూడా చెక్ చేద్దాం. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ చూసినప్పుడు మనకి కంప్యూటర్ సైన్స్ డేటా అనలిటిక్స్లో 46.9 రావాలమ్మా. అదేవిధంగా బయో ప్రాసెస్ ఇంజనీరింగ్లో 23.33 రావాలి. అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ ఈసీఈ స్టూడెంట్స్ 27.6, పవర్ ఎలక్ట్రానిక్స్ త్రిబుల్ స్టూడెంట్స్ 26.29, ఇదేమో అడ్వాన్స్డ్ 27.69 మార్క్స్ అయితే రావాలి. అంటే ఇప్పుడు 2026లో మరి క్వాలిఫైయింగ్ ఎలా ఉంటుందో చూడాలి. మనకి ఎప్పుడు వస్తాయి? మార్చి 19th ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి కదా, అప్పుడు దాన్ని బట్టి కూడా ఇవి మారుతాయి. మళ్ళీ అటు ఇటు ఎంతమంది రాస్తున్నారు ఎగ్జామినేషన్, ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు. మరి ఓవరాల్గా చూస్తే ఏంటంటే నేను ఆల్రెడీ కట్ ఆఫ్లు చేసేటప్పుడు జస్ట్ మీరు గేట్ 2026లో క్వాలిఫై అయితే సార్ యూ విల్ గెట్ ఎ సీట్ డెఫినెట్లీ. నాకుండా అంచనా ప్రకారం మీకు వరంగల్ రావచ్చు, మరి అదేవిధంగా ఎన్ఐటి ఏపీ రావచ్చు, చెప్పలేం. ఏదో ఒకటి సపోజ్ ఎన్ఐటి ఏపీ వస్తే కూడా హ్యాపీగా జాయిన్ అవ్వండి.
మీరు లాస్ట్ మూమెంట్లో ఎన్ఐటి ఏపీ వస్తే కూడా హ్యాపీగా జాయిన్ అవ్వాలి. అదేవిధంగా సపోజు గుడ్డి కన్ను కంటే మెల్లకన్ను మేలు కదా, మెల్లకన్ను కొద్దిగా అసలు మీకు రాకుండా కంటే ఎన్ఐటి ఏపీ మేలే కదా, హ్యాపీగా జాయిన్ అవ్వండి. స్టూడెంట్స్ కొంతమంది ఏంటంటే ఎంసెట్ దీనిలో బీటెక్ అవ్వగానే గేట్ రాయటంలో అది ప్రాబ్లం. థర్డ్ ఇయర్లో రాయొచ్చు, ఫైనల్ ఇయర్లో కూడా రాయొచ్చు. అప్పుడే మీకు ఇమ్మీడియట్గా మీరు జంప్ చేస్తారు. అంతేగాని కొంతమంది స్టూడెంట్స్ బీటెక్ అవ్వగానే మరి అమీర్పేట, హైదరాబాద్ వచ్చి అమీర్పేట కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి అలసిపోయి తర్వాత మళ్ళీ గేట్కి వెళ్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎవరికైనా ఫ్రెష్ బ్లడ్ వేడివేడిగా ఉన్నప్పుడే మనం తినాలన్నావు కదా, వేడివేడిగా ఉన్నప్పుడే బీటెక్ థర్డ్ ఇయర్లోనే ఎక్కువ మంది గేట్ రాస్తే మీకు ఫైనల్ ఇయర్లో ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు థర్డ్ ఇయర్లో రాయొచ్చు, మరి అదేవిధంగా ఫైనల్ మీకు ఒక అవగాహన అయితే వస్తుందమ్మా. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. ఇప్పుడు ఎవరైనా థర్డ్ ఇయర్లో ఉంటే ఇప్పుడే రాయండి. నేను 2 times రాశాను, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మరి ఎస్సీ మరి ఓబీసీ వాళ్ళకి కూడా చూద్దాం ఒకసారి. మరి ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ చూసినప్పుడు రౌండ్ 3లో ఇక్కడ సిఎస్సి 96.3, ఇక అడ్వాన్స్డ్ బయో ఇంజనీరింగ్ 23.73 మార్క్స్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ 29.62 మార్క్స్, జియో టెక్నికల్ 29.91, పవర్ ఎలక్ట్రానిక్స్ 26.9, కెమికల్ ఇంజనీరింగ్ 23.35 మార్క్స్ అయితే మీకు వస్తే మీకు సీట్ వస్తుంది. అంటే ఒక మార్క్ ఎక్కువ. ఎగ్జాక్ట్గా మరి ఇవే రిఫ్లెక్ట్ అవుతాయా లేదనేది ఐఎమ్ నాట్ షూర్, అది గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ వరంగల్ రావచ్చు, అది మీ యొక్క 100 మార్క్స్కి ఏ విధంగా పెర్ఫామ్ చేస్తారు. అదేవిధంగా యాప్టిట్యూడ్ ఉంది, యాప్టిట్యూడ్ 15 మార్కులు యాప్టిట్యూడ్లో మంచిగా 10 మార్కులు తెచ్చుకున్నారంటే అసలు ఐఐటీలు దున్నేసేయచ్చు, ఐఐటీలు కొట్టేయచ్చు. అందుకని రీజనింగ్ అవి చదువుకోండి, ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ అవన్నీ చదువుకోండి మంచిగా. ఇప్పుడు ఇవి గోల్డెన్ డేస్. మీకు మీ లైఫ్ సెట్ అవ్వాలంటే ఇది మీకు సపోజ్ లాస్ట్ మూమెంట్లో మీకు పబ్లిక్ సెక్టార్లో జాబ్ వచ్చింది, ఎన్ఐటి ఏపీలో సీట్ వచ్చింది అంటే పబ్లిక్ సెక్టార్కి వెళ్ళిపోవచ్చు. ఐఐటి అంటే ఐఐటికి నేను సజెస్ట్ చేస్తాను. మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏమైనా అప్డేట్స్ కావాలన్నా తర్వాత మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి. మెంటర్షిప్ జాయిన్ అయితే డైరెక్ట్గా కూడా నేను నాతో మీరు డైరెక్ట్గా వాట్సాప్ కాల్లో మాట్లాడవచ్చు, మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకో. ఎస్సీ స్టూడెంట్స్ ఏ విధంగా ఉందమ్మా? ఎస్సీ చాలా తక్కువ. ఇప్పుడు ఎక్కడైనా సిఎస్సి కాంపిటీషన్ అమ్మా. సిఎస్సి ప్రతి కాలేజీల్లో 70% సీట్లు సిఎస్సి ఉన్నాయి, అంటే 37 మార్కులు రావాలి, గుర్తుపెట్టుకోండి సిఎస్సి వాళ్ళు. ఈసీఈ స్టూడెంట్స్ అడ్వాన్స్ కమ్యూనికేషన్ సిగ్నల్ ప్రాసెసింగ్ 29.3, పవర్ ఎలక్ట్రానిక్ 24 మార్క్స్, జియో టెక్నికల్ 25 మార్క్స్, కెమికల్ ఇంజనీరింగ్ ఎస్సీ స్టూడెంట్స్ 18 మార్కులు వస్తే మీకు వచ్చేస్తుంది, 18.9, మెటీరియల్స్ 19.7, బయోటెక్ 13 మార్కులు. మనకి స్పెషల్ రౌండ్స్ కూడా ఉన్నాయేమో, ఇంకా మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. మనం స్పెషల్ రౌండ్స్ మీద, అది స్పెషల్ రౌండ్ అనేది గ్యారంటీ లేదు. ఇప్పుడు రౌండ్ 1లో ఫిల్ అయిపోయినాయి అనుకో సీట్లు, రౌండ్ 2కి వెళ్ళదు, ఆ సీట్లు ఉండవు కదా. రౌండ్ 2లో ఫిల్ అయిపోతే రౌండ్ 3 ఉండదు, రౌండ్ 3లో ఫిల్ అయిపోతే స్పెషల్ ఉండదు, అది గుర్తుపెట్టి. స్పెషల్ అనేది మనం దింపుడు కళ్ళ ఆశ తప్పితే అదేం ఉండదు, జస్ట్ అది నామకావాస్తి. స్పెషల్ రౌండ్లో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో అయిపోతే స్పెషల్ రౌండ్ ఉండనే ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. మరి ఎస్సీ స్టూడెంట్స్ ఏ విధంగా ఉంది? సిఎస్సి రావాలంటే 29 మార్క్స్ రావాలి, జియో టెక్నికల్ ఇంజనీరింగ్ 23.5, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ ఈసీ 21.16, పవర్ ఎలక్ట్రానిక్స్ 20.825 అయితే రావాలి. ఇది స్టూడెంట్స్ మరి ఓవరాల్గా కట్ ఆఫ్. మరి ఫీజెస్ కూడా ఒకసారి చూసేద్దాం. మరి ఫీజు స్ట్రక్చర్ చూసినప్పుడు ఇక్కడ ఫీజు స్ట్రక్చర్ ఏ విధంగా కూడా చూడడం, ఎన్ఐటి వరంగల్లో కూడా ఫీజు, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్. మరి ఫీజు స్ట్రక్చర్ చూసినప్పుడు ఆర్డ్ సెమిస్టర్ 1 35,000 అమ్మ ట్యూషన్ ఫీజు, 35,000. ఎస్సీ ఎస్టీకి అయితే నో ఫీజు అనుకో, దానిలో నో డౌట్ ఎట్ ఆల్. ఓల్డ్ సెమిస్టర్ ఈవెన్ అన్నారు. మరి 35 అంటే 4 సెమిస్టర్లు 1,40,000 రూపాయలు ట్యూషన్ ఫీజు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 1,40,000 రూపాయలు ట్యూషన్ ఫీజు అవుతుంది. ఇమ్మీడియట్గా మీకు వచ్చేది మీకు 12,400 రూపీస్ స్టైఫండ్ వస్తుంది పర్ మంత్ వస్తుంది. ఇంటూ 2 years మంచిగానే వస్తుంది మీకు, దానికి సరిపోతుంది. హాస్టల్ ఫీజులు కూడా దానికి సరిపోతుంది. స్టూడెంట్ మెయింటెనెన్స్ 8,100 రూపీస్, సబ్సిక్వెంట్ సెమి 2,400, మెడికల్ ఇన్సూరెన్స్ 500, ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ ఫీజు 10,000 రూపీస్ అయితే కట్టాలా ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. ఇన్స్టిట్యూషనల్ కాస్ట్ అండ్ డిపాజిట్ ఇది. ఇక్కడ ఎస్సీ ఎస్టీకి కూడా ఫీజెస్ ఉండవు, దానిలో నో ప్రాబ్లం. ఆల్ ఓవర్ ఇండియాలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీజు ఉండవు. అదేవిధంగా మీరు
ఓబీసీ స్టూడెంట్స్, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ 1,00,000 బిలో 1 lakh అయితే మీకు కూడా ట్యూషన్ ఫీజు 0 అమ్మ. బిలో 1 lakh అయితే మీకు ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ వాళ్ళకి ఇది 0 ఉంటుంది. ఇది 0 ఉండదు, గుర్తుపెట్టి. వీళ్ళు ఇంకా డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా ఇవ్వలేదు. అది అన్నిటి చోట్ల మరి ఆల్ ఓవర్ ఇండియా సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది. అది ఇది స్టూడెంట్స్. మరి ఎంటెక్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మరి సపరేట్ ప్లేస్మెంట్స్ ఏమి ఇవ్వలేదు. అట్టుకుంటే ఇక్కడ చూసినట్టయితే ప్లేస్మెంట్ బ్రోచరు, కంపెనీస్ విజిటెడ్, మరి ఇక్కడ సపరేట్గా ఎంటెక్ అని ఇక్కడ మెన్షన్ చేయలేదు. వీళ్ళ యొక్క ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ కాగ్నిజెంట్, ఐబిఎం, నంబర్ ఆఫ్ కంపెనీస్. మనం ఏంటంటే ఎన్ఐటి అనేది ఒక ప్లాట్ఫామ్ ఏపీ, దానిలో మీరు మంచిగా హ్యాపీగా బయట తిరగకుండా ఆన్లైన్ ప్లేస్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. నో ప్రాబ్లం, మీరు ఎటువంటి కంగారు ఏం పడదు. ఒకసారి ఎన్ఐటీలో పడ్డ తర్వాత ఈవెన్ ప్లేస్మెంట్ వస్తుంది. తర్వాత ఎంటెక్ చేశారనుకోండి, తర్వాత మీరు టీచింగ్ సైడ్ వెళ్ళిపోండి. ఎన్ఐటీలోనే మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్ఐటీలో పిహెచ్డీ చేశారనుకోండి, ఎన్ఐటి ఏపీలో హ్యాపీగా ఏమైనా పిహెచ్డీ ఉంటే దానిలో వీళ్ళు చేరవచ్చు. పిహెచ్డీ మెకానికల్ వాళ్ళు కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, వాళ్ళు ఇమ్మీడియట్గా ప్లేస్మెంట్ రాకపోతే పిహెచ్డీ జాయిన్ అయ్యారు అనుకోండి, హ్యాపీగా మీకు దీనిలోనే మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. దానివల్ల స్టూడెంట్స్ కంగారు పడాల్సిన పని లేదు. ఎన్ఐటీలో ఏ ఎన్ఐటీలోనే జారండి, యూ విల్ గెట్ ఎ ప్లేస్మెంట్ బై డిఫాల్ట్. ప్యాకేజ్ సపోజు మీకు 7 lakhs per annum ఇక్కడ రావచ్చు. సపోజు వరంగల్లో రావాలి, వరంగల్ అయితే ఒక 10 lakhs రావచ్చు. ఎందుకంటే మరి గుడ్డి కన్నా మెల్లకన్నా మేలు కదా. వరంగల్ రాలేదు కదా, మీ ర్యాంక్కి, మీ యొక్క మార్క్స్కి వరంగల్ రాలేదు. మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఇది హ్యాపీ. ఎందుకంటే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ కూడా డిమాండ్ ఎక్కువే ఉందమ్మా. ఎందుకంటే స్టూడెంట్స్ లాంగ్లో, సపోజ్ జమ్మూలో ఉంది, జమ్మూ ఐఐటి జమ్మూ చూసారు, ఐఐటి జమ్మూలో కూడా వస్తుంది సీటు. మీ యొక్క కొంతమంది అంత దూరం ఎందుకు సార్, మేము ఎన్ఐటి ఏపీలోనే జాయిన్ అవుతాం మా ఇల్లు దగ్గర అనే విధంగా ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఎన్ఐటి ఏపీ వచ్చిందనుకో, అమ్మో మనం ఒక 4-5 hours వెళ్ళిపోవచ్చు. విజయవాడ వాళ్ళైనా, మరి వైజాగ్ వాళ్ళైనా, చాలా దగ్గర, నెల్లూరు వాళ్ళైనా చాలా దగ్గరగా ఉండదు. ఆ విధంగా ఈ యొక్క పేరెంట్స్ సైకాలజీ ఆ విధంగా ఉంటుంది. అందుకని కొద్దిగా కాంపిటీషన్ అయితే ఎన్ఐటి వరంగల్కి కూడా ఉంది. ఎక్కువగా తెలుగు వాళ్ళే జారుతారు ఇక్కడ. 100% ఈ ఎన్ఐటి వరంగల్లో 90% స్టూడెంట్స్ అందరు తెలుగు వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఏంటంటే హోమ్ స్టేట్ కోట, లోకల్ నాన్ లోకల్ లేదు. అందరూ కూడా గేట్లో అలాంటి కాన్సెప్ట్ ఏమీ లేదు కాబట్టి అందరూ స్టూడెంట్స్ కూడా మరి జాయిన్ అవుతారు. ఇది స్టూడెంట్స్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మరి సైనింగ్ ఆఫ్. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే ఉపయోగం. ఇలాంటి డేటా మన దగ్గర అంతా ఉందో డేటా మీకు ఆన్లైన్లో వాట్సాప్లో ప్రొవైడ్ చేస్తాను నేను. మీరు ఎప్పుడైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో స్టూడెంట్స్ అందరూ కూడా మరి వాట్సాప్లో ప్రొవైడ్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.